ప్రైజ్ లార్డ్ డియర్ బ్రదర్స్ సిస్టర్స్, ప్రతి ఒక్కరూ బాగున్నారు, క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. ప్రభువైన దేవుడు ఒక మాట ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అదేమిటంటే కీర్తన గ్రంథం 111 అధ్యాయంలో 10వ వచనంలో, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము అని. ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. మనము జనరల్గా ఒక మాట ఆలోచిస్తే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటంటే, నేను జ్ఞానవంతుణ్ణి, నాకు తెలివి ఉంది, నాకు ఆలోచన ఉంది, నాకున్నంత జ్ఞానం ఈ లోకంలో ఎవరికి లేదు అనేటువంటి ఆలోచన చాలామందిలో ఉంటుంది. చాలామంది అనే కదా, ఆల్మోస్ట్ అందరిలో ఉంటుంది. ఓకే. ఎందుకు ఆలోచన వచ్చిందంటే ఉన్నటువంటి చదువుని బట్టో, అధికారమును బట్టో, డబ్బుని బట్టో, సంపాదనను బట్టో, ఆస్తిపాస్తులను బట్టో, లేకపోతే పలుకుబడిని బట్టో, ఇవన్నీ మనకు ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, అబ్బా నాకున్నంత జ్ఞానం ఇంకెవరికి లేదు, నేనే జ్ఞానవంతుడిని అని చాలాసార్లు మనము ఆలోచిస్తాం. అయితే ఈరోజు ఒక ప్రశ్న వేసుకోవాలి. నిజంగా మనం జ్ఞానవంతులమా? డూ యూ థింక్ రియల్లీ వీ హ్యావ్ ద రియల్ విజ్డమ్? మనకు నిజమైనటువంటి జ్ఞానము ఉందా? ఒకవేళ మనం ప్రశ్న వేసుకుంటే ప్రభు దానికి ఈరోజు సమాధానం ఇస్తున్నాడు. ఏంటంటే నిజమైన జ్ఞానం ఏమిటి అంటే, ఈ లోక సంబంధమైనటువంటి సంపాదన మనం సంపాదించుకొని జ్ఞానవంతులు అనుకుంటున్నాం. కానీ ఒక జనరల్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సి, ఇవన్నీ సంపాదించడానికి కావాల్సినటువంటి జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడే కదా ఇచ్చింది. అవునా కదండి? కాబట్టి జ్ఞానముకు మూలాధారము దేవుడు కాబట్టి, నిజమైన జ్ఞానవంతులు ఎవరు అంటే, ఆ మూలాధారముగా ఉన్నటువంటి జ్ఞానవంతుడైనటువంటి సర్వజ్ఞాని అయినటువంటి ఆ దేవునికి ఎవరైతే భయము కలిగి ఉంటారో, ఎవరైతే దేవుడంటే భయము భక్తి కలిగి ఉంటారో, వారే నిజమైనటువంటి జ్ఞానవంతులు అని ఈరోజు ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ద ఫియర్ ఆఫ్ గాడ్, ద ఫియర్ ఆఫ్ గాడ్. గాడ్ ఎవరు అంటే ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అయితే ఒక సమస్య వచ్చింది. ఏమిటంటే ఈ లోకంలో కొంతమంది ఏమంటారంటే, కొంతమంది, అందుకన్నా కొంతమంది నమ్మేది ఏంటంటే, ఈ లోకంలో దేవుడు లేడు అంటారు. రైట్. కొంతమంది వాదిస్తూ ఉంటారు, దేవుడు ఉంటే చూపించు అంటారు. సో ఇవన్నీ అన్ఎండింగ్ డిస్కషన్స్. జనరల్గా మనం ఆలోచిస్తే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ నమ్మేది, ఈ లోకంలో ఎన్ని రిలీజియస్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ నమ్మేది ఏంటంటే, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అంట. సో పరిశుద్ధ లేఖనాలు కూడా మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు, అది మనకు తెలుసు, మనం అర్థం చేసుకుంటున్నాం. అయితే ఆ దేవునికి ఎవరైతే భయం కలిగి ఉంటారో వారు నిజమైన జ్ఞానవంతులు. అయితే భయం అంటే ఏంటి? అమ్మో దేవుడు ఏం చేస్తాడు, నన్ను శిక్షిస్తాడా, పనిష్ చేస్తాడా, నా మీద కోపం పెట్టుకుని, ఆ భయం కాదు. ఇట్స్ నాట్ దట్ టైప్ ఆఫ్ ఫియర్. ఇక్కడ ఉన్నటువంటి భయము ఏమిటి అని ఆలోచిస్తే, దేవుడు సృష్టికర్త, ఆయన యొక్క స్థానమును బట్టి, ఆయన యొక్క గొప్పతనాన్ని బట్టి, ఆయన యొక్క ఔన్నత్యాన్ని బట్టి మనం అర్థం చేసుకొని, ఆయనకి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఏదైతే ఉందో, గౌరవం ఏదైతే ఉందో, ఆ భయం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా పెద్దవారు వచ్చారనుకోండి, మనం వారిని ఏం చేస్తాం? అరే పెద్దవారు వచ్చారని కొంచెం భయం ఉంటే, ఏం భయం అది? వాళ్ళు ఏదో కొడతారో తిడతారో అని కాదు. వాళ్ళ రెస్పెక్ట్, వాళ్ళ ఏజ్‌కి మనం రెస్పెక్ట్ ఇచ్చి, గౌరవించి మనం ఏం చేస్తాము? ఒక వినయ విధేయతతో భయపడుతుంటాం. సో దేవుడు తండ్రి అయిన దేవుడు సృష్టికర్త కాబట్టి, మనం కూడా ఆ రీతిగా ఆయనను గౌరవిస్తూ, ఆయనను భయము, భక్తి కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎవరైతే దేవునికి భయభక్తులు కలిగి ఉంటారో వారు నిజమైనటువంటి జ్ఞానవంతులు. మరి నేను భయభక్తులు కలిగి ఉన్నానా లేదా అనేటువంటి దానికి రుజువు గనక మనం ఆలోచిస్తే, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి, ఆయన కట్టడలను అనుసరించి, ఆయన చూపించేటువంటి పవిత్రమైన, పరిశుద్ధమైన మార్గంలో ఎవరైతే నడుస్తారో వారు నిజమైనటువంటి భయము, భక్తి కలిగిన వారు. అందరూ కాదండి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను మందిరానికి వెళ్తున్నాను, వాక్యం చెప్తున్నా, సేవలో ఉన్నా, చాలా పనులు చేస్తున్నా అనుకోవచ్చు. ఓకే, దట్స్ గుడ్. మంచి మార్గంలో ఉన్నాను, ఏ పాపం చేయట్లేదు, దాన ధర్మాలు చేస్తున్నాను, నీతిగా ఉంటున్నాను, ఎవరికి నేను హాని చేయలేదు అనుకుంటాం. ఓకే, అవన్నీ మనం పాజిటివ్‌గా తీసుకున్నట్టయితే, మరి అది కరెక్టా, రాంగా ఎప్పుడు మనకు తెలుస్తది? పరిశుద్ధ లేఖనాల ప్రకారము దేవుని యొక్క భయభక్తులు, దేవుని యొక్క కట్టడలేంటో మనము అర్థం చేసుకొని, మనం జీవించే ఆ మంచి జీవితాన్ని గనక ఆ మాటలకు పోలిస్తే, అది ఎంతవరకు ప్రభువుకి భయం, భక్తి కలిగిన క్రియలో అప్పుడు మనకి అర్థమవుతది. ఒక ఉదాహరణ మనం చెప్పి ముగించు కదా. ఏంటంటే, మరి దైవ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, సౌలు అనేటువంటి వ్యక్తి. ఆయన దేవుని ప్రజల్ని హింసించేవాడు.
దేవుని క్రియలను పాడు చేసేవాడు. దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. జ్ఞానవంతుడు, తెలివివంతుడు, ఓకే. అధికారం కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఏమనుకున్నాడంటే తాను చేసిన పనులన్నీ కరెక్ట్ అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభు ఆయన్ని దర్శించాడో, ప్రభు ఆయనతో మాట్లాడాడో, ఆ సౌలు ప్రభు సన్నిధిలో తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ప్రభువా నువ్వెవరు అంటే, ప్రభు చెప్పాడు, నువ్వు హింసిస్తున్న యేసయ్యనని. ఏ క్షణమైతే ప్రభు యొక్క స్వరం విన్నాడో, ఆయన దేవునికి లోబడిపోయాడు. మరి దేవుని యందు భయము, భక్తిని ఆయన వెల్లడించాడు. అది ఎట్లా మనకు తెలియబడుతుందంటే, దేవుడు చెప్పిన పని ఆయన చేశాడు. దేవుడు చూపించిన మార్గంలో వెళ్ళాడు. అది ఎంత కష్టమైనా సరే, దేవుడు చెప్పే పనులు ఎంత కష్టమైనా సరే, మరి సౌలు దేవుని పనివాడిగా, పౌలుగా మరి దేవుడు ఆయన్ని నడిపించినప్పుడు పౌలు ఒక మాట అంటాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అది మార్పు కాదా? అది భయము కాదా? అది నిజమైన జ్ఞానంతో కూడిన మాట కాదా? ఆయన అర్థం చేసుకున్నాడు. పౌలు గారు అర్థం చేసుకున్నారు. ఏంటంటే ఈ బ్రతుకు దేవుడిచ్చాడు. ఈ జ్ఞానం దేవుడిచ్చాడు. కాబట్టి ఆయనకు లోబడాలా. ఆయన చూపించే మార్గంలో నేను వెళ్ళాలని పౌలు తీర్మానం చేసుకున్నాడు. ఆయన మార్గం తప్పలేదు. దేవుడు ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాడు. ఎక్కడ పరిచర్య చేయమంటే అక్కడ పరిచర్య చేశాడు. సో, ఈ రోజుల్లో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉందంటే, కొంచెం చదువు ఎక్కువైపోగానే, కొంచెం డబ్బులు సంపాదించగానే, బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోగానే, ఎట్లా గాల్లో తేలుతా ఉంటారు. అదే భూమికి జానెడు ఎత్తులో నడుస్తా ఉంటారు. నా అంత జ్ఞానవంతుడు ఎవరు లేరని. కానీ నిజమైన జ్ఞానం ఏంటో తెలుసా అండి? నిన్ను ఎవరు సృష్టించాడు? నువ్వు ఎట్లా ఈ భూమి మీదకొచ్చావో గనక అర్థమైతే, ఆ సృష్టికర్త నువ్వు తెలుసుకున్నట్టయితే, ఆ సృష్టికర్తకు, ప్రభువుకు మరి లోబడి ఆయనందు భయము, భక్తి కలిగి ఆయన చూపించే మార్గంలో గనుకుంటే అదే నిజమైనటువంటి జ్ఞానము. ప్రభువుని తెలుసుకున్నావా ఈరోజు? ప్రభు ఎవరో నీకు అర్థమైందా? నీ సృష్టికర్త ఎవరో నీకు అర్థమైందా? నువ్వెందుకు ఈ లోకంలో జీవిస్తున్నావో అర్థమైందా? ఒకసారి ఆలోచిద్దాం మనం. మనకు గనక ఆ స్థితి గనక అర్థమైతే అది నిజమైన జ్ఞానంను వెతకడం. అది నిజమైన జ్ఞానం వెతకడం. ఈ లోక సంబంధమైనటువంటి సంపాదన అవన్నీ టెంపరరీ. కానీ నిజమైన జ్ఞానం పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చెప్పేదేంటంటే, నా యందు భయమే నిజమైన జ్ఞానముకు మూలము. ప్రియమైన సహోదరి, ఈరోజు మనం జ్ఞానవంతులం అనుకుంటే, ఈరోజు ప్రభువుని మనం తెలుసుకొని ఉండాలి. ఇంకా ప్రభువుని తెలుసుకోకపోతే, నిజంగా రక్షకుడిని తెలుసుకోకపోతే, నా జీవితానికి పరమార్థం ఏంటో అది మనకు అర్థం కాలేదు అంటే, మన జ్ఞానవంతులము కాదని. నిజమైన జ్ఞాని ఎవరో తెలుసా అండి? ఈ సృష్టిని అర్థం చేసుకొని, సృష్టికర్తను అర్థం చేసుకొని, మన జీవితం యొక్క విలువను అర్థం చేసుకోవడమే నిజమైన జ్ఞానం. అది ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం అంటే, దేవుని యొక్క వాక్యంలో, ప్రభు ద్వారానే వస్తుంది. కాబట్టి ఈ సమయంలో ప్రభు మనకు జ్ఞాపకం చేసేది, నీవు నా కట్టడలను, నా విధులను, నా మార్గంలో ఉంటే, దాని ప్రకారం నడుచుకుంటే, అదే నిజమైనటువంటి జ్ఞానం అని ప్రభు అర్థం చేపిస్తుంది. సో, మనకి ఎలాంటి జ్ఞానం ఉంది? లోక సంబంధమైన జ్ఞానమా? బైబిల్ గ్రంథం ఒక ధనవంతుడు ఉన్నాడు. ఏమనుకున్నాడంటే, నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము, తరతరాలకు నీకు ఆహారం సమృద్ధిగా ఉందనుకున్నాడు. ఆయనకున్నటువంటి తెలివి, జ్ఞానంతో లోకమంతా సంపాదించుకున్నాడండి. లోకమంతా సంపాదించి. కానీ ప్రభు ఒక మాట అండి, "ఓ వెర్రివాడా, ఈ రాత్రికే నీ ప్రాణంను అడుగుచున్నాను" అంటాడు. మరి ఇప్పుడు ఆ సంపాదన అంతా ఏమైంది? ఆయన జ్ఞానమంతా ఏమైంది? మరి ఆ మరణం నుంచి తప్పించుకోవచ్చు కదా! ఇట్స్ నాట్ పాసిబుల్. నిజమైన జ్ఞానం ఏంటంటే, దేవునికి లోబడడమే, ఆయన మార్గంలో ఉండడమే. కాబట్టి ఈరోజు మనకున్న జ్ఞానం ఎలాంటిదో ఒక్కసారి పరీక్షించుకుందాం. ఒకవేళ లోక సంబంధమైన జ్ఞానంతో ఉన్నట్టయితే అది వ్యర్థమవుతుంది. దైవిక జ్ఞానం ఉన్నట్టయితే అది మనల్ని నిత్యత్వంలోకి నడిపిస్తుంది. ఆ జ్ఞానం ఏమిటంటే, దేవుని యొక్క భయము, భక్తి కలిగి ఉండడమే నిజమైన జ్ఞానం. మన దేవుని యొక్క భయము, భక్తి కలిగి ఉండడం అంటే ఏంటి? ఆ సృష్టికర్తను అర్థం చేసుకొని, ఆయన చూపించే మార్గంలో పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా ఆయన కొరకు జీవించడమే నిజమైన భయము, భక్తి కలిగి ఉన్నాం. సో, అలాంటి జీవితం జీవిద్దాం. నిజమైన జ్ఞానము కలిగి ఈ లోకంలో మనము జీవించాలని ప్రభు పెట్టుకోవద్దు. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ పరిశుద్ధమైన నామమును బట్టి కొందనాలు. కొంచెం ఈ లోకంలో ప్రభు ఆశీర్వదింపబడగానే నేనే జ్ఞానవంతుని అనుకుంటున్నాం. అది మూర్ఖత్వమే ప్రభా. దేవుడు లేడని అంటున్నాం. అది మూర్ఖత్వమే. కానీ నిజమైన జ్ఞానము నీ యందు భయభక్తులు కలిగి ఉండడమే. కాబట్టి ఈరోజు నిన్ను తెలుసుకొని, సృష్టికర్తవైన నీవని తెలుసుకొని, నీవు మమ్మల్ని సృష్టించావని అర్థం చేసుకొని, నీ కట్టడలలో, నీ ఆజ్ఞకు లోబడి ఆ మార్గంలో నడుచుకోవడమే నిజమైన భయం, భక్తి కలిగిన జీవితమని, ఆ జీవితమే నిజమైన జ్ఞానంతో కూడిన జీవితం అని తెలియచేస్తారు. ఈ మాటలు, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ప్రభు అర్థం చేసుకొని,
ఆ మార్గంలో ఉంటూ నిజమైన జ్ఞానవంతులుగా జీవించే కృపను మీరు దయచేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. సో డియర్ బ్రదర్స్ సిస్టర్స్, నిజమైన జ్ఞానము కలిగి ఆయన భయభక్తులు కలిగి ఉండి ఆయన మార్గంలో నడుద్దాం. దేవునికి ఆశీర్వాదాలు పొందుకుని అనేక మందికి దీవెనకరం మనము జీవిద్దాం. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్.